ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహత్తర ఘట్టానికి ఈ రోజు వేదిక కానుంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2015 అక్టోబర్ 22న నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ వచ్చారు. ఆ ఘట్టం ఇప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయింది. అంటే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2025 మే 2న రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మహత్తర ఘట్టాన్ని మళ్ళీ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఈరోజు అమరావతికి రానున్నారు. అంటే కూటమి సర్కార్ వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నటువంటి ఈ తరుణంలో ప్రధాని మోదీ రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది, విశేషం సంతరించుకుంది. సో ఈ ఘట్టాన్ని పురస్కరించేందుకు, ఈ ఘట్టాన్ని చరిత్రలో నమోదు చేసేందుకు రాష్ట్ర సర్కార్ అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ ఈ సభను అలాగే పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెక్రటరియట్కు వెనుక భాగాన అంటే తుళ్ళూరు మందడం ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర సెక్రటరియట్కు అసెంబ్లీకి వెనుక భాగాన సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు, సభా వేదికను ఏర్పాటు చేశారు. 3 గంటలకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే రాజధాని నిర్మాణ పనులు ఎందుకంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి, రాజధాని పునర్నిర్మాణం వంటి పనులు ఎందుకింత ఛాలెంజింగ్గా తీసుకున్నారు అంటే అమరావతి రాజధాని అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ జగన్ అమరావతి రాజధాని కాదు 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకు రావడంతో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి దాదాపు 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేసి ఈ రాజధానిని మళ్ళీ సాధించినటువంటి ఈ తరుణంలో సో ఇటువంటి రాజధాని పునర్నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టగా తీసుకున్నటువంటి అత్యంత ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ఏపీ కూటమి సర్కార్ మళ్ళీ ఆ రాజధాని పునర్నిర్మాణ పనులని అంతే ప్రతిష్టాత్మకంగా అంతే కన్నుల పండుగగా నిర్వహించేందుకు మొత్తం అంతా కూడా ఛాలెంజింగ్గా తీసుకుంది. అయితే ఎందుకింత ప్రతిష్టాత్మకత, ఎందుకింత ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని పునర్నిర్మాణ పనులను ఏర్పాటు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని పునర్నిర్మాణ పనుల్లో ఏ అంశాలు ముఖ్యంగా ఉన్నాయి, కీలకంగా ఉన్నాయి అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒకసారి అన్ని వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ రాజధాని అంటే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ఉన్నటువంటి ముఖ్య అంశాలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రాజధాని నిర్మాణాన్ని అమరావతి నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసమే అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ను అలాగే పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ధరించాలని చెప్పి అనుకుని ఆ దిశగానే ప్రయత్నిస్తోంది. సో రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఏకకాలంలో చేపట్టే విధంగా దాదాపు 77,250 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసింది. ఇందులో దాదాపు 49,000 కోట్ల రూపాయలతోటి పనులకు ఇప్పుడే టెండర్ ఖరారు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ కూడా అత్యంత కీలకంగా ఉండటంతో రాజధాని నిర్మాణానికి ఖచ్చితంగా కేంద్రం సహకారం ఇవ్వాలని చెప్పి అనుకున్న వెంటనే ప్రపంచ బ్యాంక్తో పాటు ఏడీబీలను బ్యాంకులను ఒప్పించి దాదాపు 15,000 కోట్ల రూపాయల గ్రాంట్ను రిలీజ్ చేసింది. అలాగే హడ్కో నుంచి మరో 11,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఇక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రాజధాని అమరావతికి అంటే అమరావతి రాజధానిగా నిర్మించుకునేటువంటి క్రమంలో రాజధాని అమరావతికి రైల్వే లైన్ అవసరం కాబట్టి ఈ రైల్వే లైన్ సౌకర్యం నిర్మించడానికి ఖమ్మం జిల్లా ఎరుపాలెం నుంచి నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు 2,047 కోట్లకు పైగా మంజూరు చేసింది. ఇక 189.4 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి అమరావతి రింగ్ రోడ్ను అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను 16,310 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు మోదీ సర్కార్ కేంద్రం ఆమోదించింది. అలాగే ఈ భూసేకరణ ఖర్చును అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చును పూర్తిగా కూడా కేంద్రమే భరిస్తూ ఉంటుంది. ఇక ఎల్ఎన్టీ టవర్ అలాంటి సంస్థ ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఐటీ టవర్ నిర్మించబోతోంది. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే అమరావతిని ఒక మరో సిలికాన్ వ్యాలీగా మరో ఐటీ క్యాపిటల్గా నిర్మించాలన్నటువంటి ఏపీ సర్కార్ సంకల్పం దిశగా ఈ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పి తెలుస్తోంది. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ నెలకొల్పబోతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడి త్వరలో పూర్తి స్థాయిలో ఇక్కడ తరగతులు ప్రారంభించనుంది. అంటే ఇంతకు ముందు అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి ఆనాటి సర్కార్ కాలాన్ని కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఆ ప్రభుత్వ హయాంలో కేవలం 58 రోజుల్లో రైతులు 34,000కు పైగా ఎకరాలని సమీకరించారు, ఇచ్చారు. ఇది ఒక హిస్టరీగానే చెప్పుకోవాలి. అయితే భూములు ఇచ్చేందుకు రైతులకు పరిహారం కాకుండా అభివృద్ధి చేసి ఇచ్చేందుకు ఆనాటి టీడీపీ సర్కార్ రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది, రైతులకు ఇచ్చింది. ఇది కూడా ఒక ట్రాక్ రికార్డ్గా చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ
మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణానికి కాస్త అడ్డంకులు రావడంతో రాజధాని రైతులు, అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి దీన్ని కాపాడుకున్నారు. అయితే కేవలం అమరావతి ప్రాంతం అభివృద్ధి మాత్రమే కాకుండా, అంటే కేవలం రాజధాని పరంగా అమరావతి ప్రాంతం మాత్రమే కాకుండా ఏపీ కూటమి సర్కార్ వివిధ ప్రాంతాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖను ఆర్థిక రాజధానిగా తీసుకొని విశాఖలో ఉన్నటువంటి విశాఖ చుట్టుపక్కల ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఇక రాయలసీమను ఆటోమొబైల్ జోన్గా నిర్మించేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది. తిరుపతిని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సృష్టించింది. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోయేటువంటి రాజధాని పునర్నిర్మాణం వంటి పనులు రాబోయేటువంటి రోజుల్లో నవ్యాంధ్రలో ఒక హిస్టరీ, అలాగే ఒక ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటాం. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్ సాధు, విజయవాడ నుంచి.